టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా వరల్డ్ వైడ్ గా 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సుమారు 2850 వరకు థియేటర్స్ లో ఫైనల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోవడానికి సిద్ధమవుతూ ఉండగా, ఓవరాల్ గా టాలీవుడ్ తరపున హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ రికార్డుతో పాటు ఆల్ టైమ్ టాప్ 15th ప్లేస్ ను భారీ లెవెల్లో థియేటర్స్ ను దక్కించుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది హరిహర వీరమల్లు సినిమా. ఒకసారి టోటల్ గా హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ లో రిలీజ్ అయిన సినిమాలను గమనిస్తే పుష్ప 2 10,400కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా, RRR మూవీ 10,200 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. బాహుబలి 2 8,500 నుండి 9,000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా, కల్కి మూవీ 8,500 లోపు థియేటర్స్ లో రిలీజ్ అయింది. సాహో సినిమా 8,000 లోపు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా, దేవర సినిమా 7,250 లోపు థియేటర్స్ లో రిలీజ్ అయింది. రాధేశ్యామ్ మూవీ 7,000కు పైగా థియేటర్స్ లో, ఆది పురుష్ మూవీ 7,000 లోపు థియేటర్స్ లో, గేమ్ చేంజర్ మూవీ 6,550 వరకు థియేటర్స్ లో, సలార్ మూవీ 6,200 వరకు థియేటర్స్ లో, సైరా నరసింహారెడ్డి 4,632 థియేటర్స్ లో, బాహుబలి 4,000 థియేటర్స్ లో, పుష్ప పార్ట్ 1 3,000 వరకు థియేటర్స్ లో, లైగర్ మూవీ 3,000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా, ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా 2,850 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇది వరకు పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ అజ్ఞాతవాసి 2,800 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను దక్కించుకుంది. మొత్తం మీద భారీ లెవెల్లో రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ఇక ఓపెనింగ్స్ పరంగా ఏ రేంజ్ లో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.